గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఇదివరకు దానశీలం ఫస్ట్ పార్ట్ చెప్పుకున్నాము. సరే, మనం వీటి గురించి దానశీలం బందెల పోతన గారు, పోతన కవికారాలు, ప్రహ్లాద్ చరిత్ర, అలాగే మనకి ఈ ప్రక్రియ సంబంధించినటువంటి పురాణ ప్రక్రియ వీటి గురించి మనం ఇదివరకు చదువుకున్నాం. అలాగే ప్రహ్లాద్ మన బలిచక్రవర్తి యొక్క దానగుణం గురించి మనం చెప్పుకున్నాం. అయితే శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు కదా, మరి అటువంటిప్పుడు ఆ శుక్రాచార్యుడు వారికి బలిచక్రవర్తి ఏమేమి సమాధానం చెప్పినాడు, ఎలా సంధాయిస్తున్నాడు? ఎవరైనా మనకి ఏదైనా చెప్పారనుకోండి, మనం ఏదైనా చేయాలంటే ఏం చేస్తాం? మనం తప్పనిసరిగా వాళ్ళని కన్విన్స్ చేస్తాం, వాళ్ళని ఒప్పించగలుగుతాం. అలాగే పైగా మనకి బలిచక్రవర్తి యొక్క గురువుకి ఎప్పుడు కూడా ఏదైనా ఉందంటే, ఎప్పుడైనా పెద్దవాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం ఏదైనా ఒక పని చెయ్యాలని నిశ్చయంగా తీసుకున్నప్పుడు వాళ్ళని ఒప్పించాలి. ఆ ఒప్పించడం అనేటువంటి గుణాన్ని ఇప్పుడు మన బలిచక్రవర్తి చేసేటువంటి. అయితే ఆ ఒప్పించడం ఎలాగా అంటే దానికి ఒక పద్ధతి చెప్పారు. ఏంటి? పాతకాలంలో ఉన్నటువంటి నీతులు, అలాగే పలానా విషయాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఒక పద్యం, పాతని పద్యం చదువుకుందాం. ఫస్ట్ పద్యం, ఇది చాలా ఇంపార్టెంట్ పద్యం. ఓకే, ప్రతిపదార్థాల కానీ భావాల కానీ అన్నింటికి వస్తుంది. ఫస్ట్ పద్యం చూడండి. కాళీరాజులు రాజ్యము గల్గవే, గర్భోన్నతిన్ పొందరే, మాదేరి సిరిమూట కట్టుకొని పోబంచాలిరే, భూమిపైన పేరైంగలదే కలరే, శిబి త్రిముకులన్ ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోకులు వారలన్ మరచిరే, ఇక్కాలమునన్ భాగవా. ఇందులో ఏమని సంబోధిస్తున్నాడు? భార్గవుడు. శుక్రాచార్యుడికి మరొక పేరు భార్గవుడు అని అర్థం. భార్గవ అంటే ఓ భార్గవుడా అంటే ఓ శుక్రాచార్యుడా. కానీ రాజులు, ఇంతకుముందు రాజులు ఎంతో మంది అవలేదా, రాజ్యములు కలిగవే, వారికి రాజ్యములన్నీ కూడా పుట్టలేదా, వాళ్ళందరూ పరిపాలన చేయలేదా? గర్భోన్నతిని పొందలే. గర్వం యొక్క ఉన్నతి అంటే ఆధిక్యం అని చెప్పాలి. ఉన్నతి అంటే ఆధిక్యం అని చెప్పుకోవాలి. ఓకే, గర్భోన్నతిని పొందలే, వారేది వారు ఏది వారి ఇప్పుడు ఉన్నారా లేదు. అలాగే సిరి మూట కట్టుకొని పోవందాలి. సిరి అంటే శ్రీ ప్రకృతి, సిరి వికృతి. శ్రీ ప్రకృతి, సిరి వికృతి. శ్రీ ప్రకృతి, సిరి వికృతి. సిరి మూట కట్టుకొని పోవందాలి. శ్రీ అంటే ధనము, సంపద. శ్రీ అంటే సంపద. శ్రీ మూట కట్టుకొని పోవందాలిరే, భూమి పైన పేరైన కలదే. భూమి మీద వాళ్ళ యొక్క పేరు ఏమైనా నిలబడిందా అంటే, మామూలు ఎంతో మంది రాజులు పరిపాలన చేశారు, వాళ్ళందరి పేరు మనం గుర్తుపెట్టుకుంటున్నావా అని అడుగుతారు. శిబి ప్రముఖులన్, శిబి చక్రవర్తి అందరి పేరు గుర్తుండవు, కొద్దిమంది పేర్లు గుర్తుంటాయి. అది ఎవరు? శిబి ప్రముఖులన్. శిబి చక్రవర్తి మొదలైనటువంటి ప్రముఖులు గొప్పవారు ఏం చేస్తారట? ప్రీతిని యశక్కాములై, ప్రీతి ఇష్టపూర్వకంగా, యశక్కాయులై, అంటే కీర్తి మాత్రమే శరీరం కలిగినటువంటి వాళ్ళై, ఈరే కోర్టులు, వీళ్ళందరి యొక్క మన యొక్క కోరికల్ని ఈరే ఇవ్వడం లేదా అని. వారేది వాళ్ళను మరిచినే ఇక్కాలం, ఎప్పుడో అయిపోయినటువంటి వాళ్ళ యొక్క విషయాన్ని ఇక్కాలము, ఈ కాలము ఇక్కాలం, ఈ ప్లస్ కాలము ఇక్కాలం,
అంటే ఈ సమయమునందు, ఇక్కాలము అంటే ఈ సమయము, ఈ ప్లస్ కాలము, ఇక్కాలము. దీన్ని ఏ సంధి అంటారు? త్రిక సంధి అంటారు. ఓకే, ఈ ప్లస్ కాలము, ఇక్కాలం. ఈ కాలంలో, ఈ సమయంలో మర్చిపోయావా అంటే మరవలేస్తున్నా. ఇంకొక మాట పద్యం చూడండి. కాలే రాజులు రాజములే గర్భోన పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలి భూమిపై పేరైన గలదే సిరి ప్రముఖులను ప్రీతిని యశక్కాముడై ఇదే మూర్ఖులు వారలన్ మరిచిది ఇక్కాలంబునన్ భాగవా. నెక్స్ట్ చూద్దాం. ఉడువల్ క్రతువుల వ్రతమున పొదవగటను నెట్టి పొడవున పురుచై యుడిగిరినంట ననుగోటికి నిరుదాచ మహానుభావ ఇష్టార్థములన్. ఓకే, మహానుభావ సంబోధనకి మహానుభావ. మహానుభావ అంటే గొప్పవారా. ఈ ఎరుగని క్రతువులు, క్రతువు అంటే యజ్ఞము అని. ఓకే, యజ్ఞాలు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా విష్ణువుని ప్రత్యక్షంగా చూడడం సాధ్యం కాదు. విష్ణువు ఒక పట్టాన్ని ప్రత్యక్షం కాదు. శివుడు తొందరగా ప్రత్యక్షించాడు, అందుకోసమే శివుడికి బోళా శంకరుడు అని. కానీ విష్ణువు పట్టాన అంత తొందరగా మనకి ప్రత్యక్షం కాదు. కానీ అటువంటి విష్ణువు నా దగ్గరికి, ఆయన ఎక్కడో వైకుంఠంలో ఉన్నటువంటి వాడు లేదా క్షీరసాగరంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు నా ఇంటికి, నా ముందుకి ఆయనే పరిగెత్తుకుని వస్తుంటే ఏమైతుందంట, ఇటువంటి గొప్పదాన్ని చిన్నగా చూడమని అడుగుతున్నాం. దీన్ని ఎంతో ఏమైనా తేలిగ్గా తీసుకోమంటున్నారు. ఆ విష్ణువు నీ దగ్గరికి వచ్చేదేంటి, నువ్వు అది రావద్దు అసలు అని చెప్పి అనుకుంటున్నాడు. ఓకే, అతడు కోరి దానం అడిగాడు. ఇప్పుడు ఆయన అంత గొప్పవాడు వచ్చి నా ముందుకు వచ్చి చేయడానికి దానం అడుగుతుంటే, ఇప్పుడు నా వంటి వారికి అంటే నేను ఎంతో అల్పుణ్ణి, విష్ణుమూర్తి అంతటి వాడు గొప్పవాడు, అంత గొప్పవాడు నా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే నేను ఇంకా అంతకంటే ఏం కావాలా? గొప్పవాడు వచ్చి నాకు కింద పెడితే వాడు చేయి కింద పెట్టాలి, నేను పైన. కాబట్టి వారి కంటే గొప్పవాడు అంటే ఇచ్చేవాడు ఎప్పుడు కూడా గొప్పవాడు, పుచ్చుకునేటువంటి వాడు ఎప్పుడు కూడా తక్కువ వాడు. లేదంటేనే కదా పుచ్చుకునేది, మరి ఇచ్చేవాడంటే ఉన్నట్టే కదా, వాడి సంపద ఉన్నట్టే లెక్క కదా. కాబట్టి మనందరం కూడా ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆయన కూడా అలాగే చెప్తున్నారు అన్నమాట. నా వంటి వారికి ఇంకా ఏం కావాలి అని అడుగుతున్నారు. నెక్స్ట్ పద్యం చూద్దాం. నెక్స్ట్ పద్యం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పద్యం. నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజము రానిమ్ము పో కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్ నీరజ భవుండభ్యాపతుండు అవు తిరుగన్ నేరదు నాదు జిహ్వ వినుమా జీవర్య వేటికిన్. నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్ నీరజ భవుండు అభ్యాపతుండైన ఔ తిరుగన్ నేరదు నారు జిహ్వ వినుమా జీవర్య వేయేటికిన్. ఇందులో సంబంధించి ధీవర్య
బుద్ధి ధీవర్య ఓ బుద్ధిమంతుడా ఓ బుద్ధి కలిగినటువంటి వారా అంటే ఆయన్ని సంబోధిస్తున్న మాట ధీవర్య ఓ గొప్పవారా బుద్ధిమంతుడా మంచి బుద్ధి కలిగినటువంటి వారా నిరయంబైన నిరయము అంటే నరకము అని అర్థం నిరయము అంటే నరకము నిరయము నరకము నరకానికి ఆపోజిట్ వాళ్ళు ఈశ్వర్ ఓకే నిరయంబైన అప్పుడు ఏమంటాడు నరకమైనా కావచ్చు నాకు నరకం ప్రాప్తించినా సరే ఇక ఏమంటున్నాడు చూడండి నిబంధమైన బంధం నన్ను కట్టేసినా సరే మనం చెప్పేటప్పుడు చెప్తూ ఉంటాం కదా మనం నన్ను కొట్టిన కట్టిన సంస్కిన అంటారు చూడండి అట్లా నిబంధమైన ధరణి నిర్మూలనంబైన నన్ను ఈ భూ పరిపాలన నుంచి తొలగించండి నిర్మూలన తొలగించడం నిర్మూలనంబైన ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి వరుసగా నిరయంబైన ఇక నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుష్కరణంబైన కఠినమైనటువంటిది ఏదైనా కావచ్చు ఓకే కాబట్టి ఏమంటున్నారు ఈ భూమండలం నుంచి నన్ను దుర్మరణం వచ్చినా సరే అంటే చావు వచ్చినా సరే చావు కూడా మామూలు క్రూరమైనటువంటి చావు వచ్చినా సరే నా వంశమంతా నిర్మూలించబడినా సరే ఇంకేమంటారు ఏదైనా ఈ కష్టాల కంటే కూడా ఇంకేదైనా కష్టం వచ్చినా సరే అన్ని మాటలు వచ్చినా సరే ఆఖరికి ఆ పరమేశ్వరుడు శివుడు హరుడు అంటే శివుడు హరి విష్ణు ఈ రెండు జాగ్రత్తగా మనం గమనించాలి హరుడు శివుడు హరి విష్ణువు ఓకే హరుడు హరించేటువంటి వాడు శివుడు లయకారకుడు కాబట్టి శివుడు ఎప్పుడు కూడా అందుకోసం శివుడు ఆజ్ఞ చిన్న పుట్టలు అంటాడు అలాగే మనం చనిపోవాలనుకోండి చనిపోవాలని భగవంతుడి కనుక సర్వప్రాణిని హరించేటువంటి వాడు శివుడు కాబట్టి శివుడు ఏం చేస్తాడండి హరుడు హరి హరి అంటే పెంచేటువంటి వాడు ఏమి శివుడు ఏమో లయకారకుడు నాశనం చేస్తాడు కాబట్టి హరుడు హరించువాడు హరుడు హరి పెంచేటువంటి వాడు విష్ణువు ఎప్పుడు కూడా బ్రహ్మ సృష్టిస్తాడు విష్ణుమూర్తి పెంచుతాడు శివుడు లయం చేస్తాడు లయము అంటే నాశనము కాబట్టి హరుడైనన్ శివుడు వచ్చినా సరే హరి అయినన్ విష్ణువు వచ్చినా సరే ఇంకొకటి చెప్తున్నాడు నీరజ భవుండు ఇంకా అన్నాడు నీరజ భవుండు నీరజము పద్మము నీరజము అంటే పద్మము సారీ నీరజము పద్మము నీరజ భవుడు పద్మంలో ఉన్నటువంటి వారు బ్రహ్మదేవుడు నీరజ భవుడు అంటే బ్రహ్మదేవుడు మాట నీరజ భవుడు నీరజము నుండి పుట్టినటువంటి వారు బ్రహ్మ విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో నుంచి పుట్టినటువంటి వారు బ్రహ్మ కాబట్టి నీరజము నీటి ఎందు పుట్టినటువంటి నీరజము నీరజము అంటే పద్మము భవుడు పుట్టినటువంటి వాడు అంటే నీరజము నుండి పుట్టినటువంటి వాడు కాబట్టి బ్రహ్మ అంటే త్రిమూర్తులు ముగ్గురు వచ్చినా సరే అని ఓకే నీరజ భవుడు బ్రహ్మదేవుడు అయినా సరే అభ్యాగతుడై అభ్యాగతుడు
కోరి వస్తున్నాడు. మనం ఇదివరకు ఒక మాట చెప్పుకున్నాం, అతిథి అంటే కోరకుండా చెప్పబెట్టకుండా తిదివార నక్షత్రాలు లేకుండా వచ్చేటువంటి అతిథి. అభ్యాగతుడు అంటే కోరి నేను వస్తున్నాను, నేను పలానా సమయానికి వస్తాను, నాకు ఇది కావాలి ఇమ్మని అని చెప్పేటువంటి వాడు అభ్యాగతుడు. ఆగతుడు అభ్యాగతుడు అంటే కోరి వచ్చేటువంటి వాడు లేదా మనం కోరితే వచ్చేటువంటి వాడిని అభ్యాగతుడు అంటారు. అతిథి వేరు, అభ్యాగతుడు ఇదివరకు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇది దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. అభ్యాగతుడు ఏమి వచ్చినప్పటికీ కూడా ఓట నా నోటంట తిరుగనేరదు నాదు. నా నోరు అంటే నోరు తిరగలేదేంటి, నా మాట తిప్పుకోను, నా మాట నేను ఇచ్చినటువంటి మాటని తిప్పుకోను. ఏమి అంతేకాదు అసత్యం పలకదు. నాదు జిహ్వా, జిహ్వా అంటే నాలుక, జిహ్వా అంటే నాలుక. మనం నాలుగు లేకపోతే మాట్లాడలేదు. అది ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోయింది అది వాళ్ళకి ఇంకా నాలుగేనోడు నోట్లో నాలుగేదురా అనేటువంటి సామెత అలా వచ్చింది. అంటే మాట్లాడడం చేత కాకపోయినా మాటలు రానేటువంటి వారైనా ఏమంటాడంటే నోట్లో నాలుగు లేదురా అంటారు. అంటే జిహ్వా అంటే నాలుక. మనకి జిహ్వ దేనికి పనిచేస్తుంది, నాలుక దేనికి పనిచేస్తుంది? రుచి చూడడానికి. తింటే పదార్థం నాలుక మనకి రుచికి మాత్రమే అని అనుకోకూడదు. ప్రతి వస్తువు కూడా శరీరంలో ప్రతి అవయవం కూడా అనేకమైనటువంటి పనులు చేస్తుంది. అయితే నాలుక మాట్లాడడానికి ఉపయోగిస్తుంది. నాలుక లేకపోతే చాలా కష్టం. నాలుక తిరగకపోతే పిల్లలు చూడండి నత్తి మాట మాట్లాడుతుంటారు, నల్లి మాట్లాడు అంటే ఏంటన్నమాట వాళ్ళ నాలుక మొద్దు వాలిపోయింది. అలాగే నాలుకే మనకి మన యొక్క శరీరం యొక్క తత్వాన్ని గుణాన్ని అన్నీ తెలియజేస్తూ ఉంటాయి. డాక్టర్ దగ్గర ఏమనుకోండి, డాక్టర్ ఏమంటాడు కళ్ళు చూస్తాడు, అలాగే పల్స్ చూస్తాడు, తర్వాత నాలుక చూపించమాట. అంటే నాలుక చూడగానే తెలిసిపోతుంది. నాలుక మీద ఉండేటువంటి కణజాలం యొక్క పరిస్థితిని బట్టి డాక్టర్ ఏం చేస్తారంటే వైద్యుడు మనకి ఆ రోగాలన్నింటినీ కూడా చాలా వరకు కనిపెట్టగలుగుతారు. ఒకటి నాడీ వ్యవస్థ, ఒకటి కంటి చూపు, ఒకటి నాలుక. వీటి ద్వారా పూర్వకాల ఆయుర్వేద వైద్యులందరూ అంతే. ఆయుర్వేదంలో మొట్టమొదటి చూసేటువంటి నాడీ వ్యవస్థ, తర్వాత కళ్ళు, కళ్ళ యొక్క చూపు అంటే కంటిలో ఉన్నటువంటి రక్తనాళాల యొక్క ప్రసరణ, అలాగే నాలుక, జిహ్వా నాలుక. కాబట్టి నాలుగుకి చాలా ఉపయోగం. కాబట్టి నాలుగు భగవంతుడు మనకి ఇచ్చాడంటే దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. అంటే ఎదుటి వారిని బాధ పెట్టకుండా మాట్లాడడం, మంచి మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. అదే మాట చెప్తాడు మనకు కూడా. ఏమంటాడండి, తిరుగనేరదు నాదు. నేను నాలుక మడత మాట మాట్లాడాలి. ఇది ఒక సామెతలు. ఏమిటా నాలుక మడత మాట మాట్లాడుతున్నా అంటే మనం చెప్పినటువంటి మాటని మనం తప్పుకోవడాన్ని నాలుక మడత మాట అనేటువంటి జాతీయంలో మనం ఉపయోగిస్తాం. తిరుగనేరదు నాదు జిహ్వ వినుమా విను జీవయ్య. ఓ పండితోత్తమ, 1000 మాటలు ఎందుకే? 1000 మాటలు 1,00,000 మాటలు చెప్పు. నువ్వు 1,00,000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం వినను అని అంటాను సరే. అలాగే ఇక్కడ కూడా మనకి చెప్తున్నాడు. ఒక మాట పద్యం చూద్దాము. నిర్యంబైన నిర్మూలనంబైన ధరణి నిర్మూలనంబైన నిర్యంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము పోనిమ్ము రానిమ్ము కానిమ్ము పో హరుడైనన్ హరి అయినన్ నీరజపముండభ్యాగతుండైన నౌనిరదు నాదు జిహ్వ వినుమా జీవజ్ఞ వేయేటికిన్న. ఇక్కడికి మన సెకండ్ చాప్టర్ కంప్లీట్ చేసి థర్డ్ పద్యంలోకి వెళ్తున్నాం. ఏమంటున్నాడు ఇక నేను ఒక మాట అనుకుంటాను, ఎంత చెప్పినా నేను అంటున్నాడు కదా. అట్లాగే ఏమంటున్నాడు, బ్రతుకవచ్చుగాక బహుబంధములనైన వచ్చుగాకనే మీ వచ్చుగాక జీవధనులైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. ఇది ఒక క్వశ్చన్ వేసిన మాట తిరుగలేరు మానధనులు. దీన్ని ఏ విధంగా
ఈ పాఠంలో అందిస్తావు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి. కాబట్టి బ్రతుకవచ్చు గాక బహుబంధములనైనా, బంధము అంటే కష్టము అని, బహుబంధములనైనా బ్రతుకవచ్చును గాక, అనేక కష్టాలు జరిగి మనం బ్రతకవచ్చు. వచ్చుగాక ఏమిటి వచ్చింది? ధనం వచ్చినా రావచ్చు. ధనం వచ్చినటువంటి మనకి చెప్తూ ఉంటారు, సిరిత వచ్చిన వచ్చును, సలలితముగా నారికేళ సలిలము భంగిన్ సిరిత పోయిన పోగును, కలిందింగిన వెలగ పండు కరణిని సుమతి అనే మన సుమతి శబ్దంలో ఒక పద్యం. అలాగే ఇప్పుడు కూడా ఏమన్నాయంటే వచ్చుగాక ఏమి వచ్చుగాక, ఒకవేళ ఆ డబ్బు వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. ఏమి జీవధనులైన చెడుగాక పడుగాక, చివరికి జీవితం అనేటువంటి ధనం చెడుగాక చెడిపోవచ్చు. శరీర ఆరోగ్యం చెడిపోని, అలాగే పడుగాక పడిపోవడం, చనిపోవడం, మరణించడము అని. ఏమి పడుగాక మానధనులు, మాటయే అంటే అభిమానమే ధనముగా కలిగినటువంటి వారు మాట తిరగలేరు, మాటని తిప్పుకోలేరు. దీని భావం ఒకసారి చూద్దాం. బాగా బతికినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, పేదరికం వచ్చినా సరే, ప్రాణమైన ధనానికి చేటు వచ్చినా సరే, ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా సరే, చివరికి మరణమే సంభవించినా సరే, అభిమానం మాట తప్పలేదు. ఇది పద్యం చూడండి. ఇక వచనం అయ్యవసరమున, అయ్యవసరమున, అయ్యా అవసరం కాదు, ఆ ప్లస్ అవసరం, అవసరం అంటే సమయము, అయ్యవసరము ఆ సమయమున ఏమన్నా చూడండి. ధనుజలోకనాథుడు దళిత విద్యావళి రాజవదన మద మరమల గమన వరుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్నయిగి. ఆ సమయంలో ఏమంటో చూడండి. ధనుజలోకనాథు, ధనుజుడు రాక్షసుడు, ధనుజలోకనాథుడు రాక్షస లోకానికి రాజైనటువంటి వాడే. దైత వింధ్యావళి, అతని యొక్క భార్య పేరు బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి. ఆమె రాజవదన, రాజు అంటే పరిపాలకుడు, రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం. రాజవదన ఇక్కడ చంద్రబింబలాంటి వదనం కలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి, చూడగానే చాలా అందగా పౌర్ణమి చంద్రుని చూస్తే మనం ఎలా ఆహ్లాదం పొందుతామో ఆమె ముఖం చూడగానే ఆహ్లాదం కలుగుతుంది. మద మరాళగమన, మదించినటువంటి మరాళము, ఏనుగు వంటి నడకగలిగినటువంటి, అంటే అందంగా నడిచేటువంటిది అని అర్థం. అలాంటి ఆమె అంటే వయ్యారంగా నడిచేది అని అర్థం. ఏమి మనం మామూలుగా చెప్పేది అంటే వయ్యారంగా నడిచేటువంటి. వటువు, వటువు అంటే బ్రహ్మచారి, వటువు అంటే బ్రహ్మచారి, ఉపనయనమైనటువంటి వ్యక్తిని వటువు అంటారు. వరుడు అంటే పెళ్లికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. వటువు వేరు, వరుడు వేరు. ఓకే, వటువు అంటే బ్రహ్మచారి యొక్క ఏమిటిగా కాళ్ళు కడగడానికి వరహేమ ఘటమున, వరము అంటే శ్రేష్టమైనటువంటి, హేమము బంగారము, ఘటము పాత్ర, కుండ. ఘటము అంటే బంగారు కుండ, హేమఘటం అంటే బంగారు కుండ, బంగారు పాత్ర అంటే మామూలుగా మన బిందెలు అంటే చెంబు బిందె అలాంటి అట్లా. వరహేమ ఘటమున తెచ్చింది. జలము తెచ్చే, దాంతో ఏం తెచ్చింది? జలము, నీరు తెచ్చింది. తన భర్త యొక్క సన్న ఎదిగి, సన్న కను సన్న ఇట్లా చూడగానే గ్రహించారు. అంటే అంత గొప్పదనం. నీరు తీసుకున్న కాళ్ళు. అయితే ఈ కాళ్ళు కడగడం ఏంటండి అంటే, మరి వచ్చినటువంటి వ్యక్తి అతిథి దేవుడితో సమానం కదా. కాబట్టి అతిథి కానీ అభ్యాగతి కానీ దేవుడితో సమానం భావించినప్పుడు మనం
షోడశ ఉపచారాలు చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనకి మంత్రాల్లో కూడా చెప్తూ ఉంటాం, పాదయోహ పాద్యం సమర్పయామి అని. అంటే పాదములు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. మొట్టమొదటి అప్పుడు మనం కరోనా బాధ తీసినప్పుడు మనం ఏం చేస్తాము? పాదం కడుక్కోవాలి. మొట్టమొదటి మనం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంట్లోకి వచ్చిన కాళ్ళని కడుక్కోవాలి. అలాగే చేతులు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. అలాగే అర్ఘ్యము, పాద్యము, అర్ఘ్యము, ఆచరణీయం అంటే తాగడానికి. ఇవన్నీ కూడా అయిన తర్వాత అవి చేయడం కోసం మొట్టమొదటి ఆయన వచ్చినటువంటి వ్యక్తి గొప్పవాడు, విష్ణుమూర్తి అంత వాడు కాబట్టి ఆయన యొక్క కాళ్ళు కడగాలి. హేమఘటము, హేమము బంగారము, హేమము స్వర్ణము, ఇవన్నీ కూడా పర్యాయపదాలు. హేమఘటముగా బంగారు పాత్రతోటి ఏం తీసుకొచ్చింది? జలము తెచ్చే, జలము, నీరు, జలము, వాధి, వారి, ఇవన్నీ కూడా పర్యాయపదాలు. ఓకే, జలము తెచ్చే భక్త సన్న ఎరిగి, ఇతని యొక్క ఒక ఓకే అది అవసరమైన కపట ఆ దానవేంద్రుడు ఇట్లనే కపట బతుకు. కపటం అంటే మోసం, నిజమైనటువంటి బతుకు కాదు, మోసపూరితమైనటువంటి బతుకు. ఇక్కడ ఒక అందమైనటువంటి పద్యం ప్రయోగించారు పోతను. రమ్మ మానవోత్తమ లెమ్మ నీ వాంఛితము లేదనక కీర్తున్ తెమ్మ అడుగులని నిమ్మ కడువంగవలయునేటి దదయన్ అన్నట్టు. ఇది పద్యం ఎంత బాగుందో చూడుకో. ఉత్తమ బ్రహ్మచారి, మానవకోత్తమ ఉత్తమమైనటువంటి బ్రహ్మచారి ఇటు రావయ్యా. ఇంకేమంటాడు? నీవు అడిగింది లేకుండా ఇస్తాను. నువ్వు అడిగింది ఏదైనా సరే లేదు అనకుండా ఇస్తాను. నీ పాదాన్ని కడగని, ఇంకా ఆలస్యం దేనికి అని అన్నారన్నమాట. ఓకే, ఇంకా ఇప్పుడు చూడండి నెక్స్ట్ పద్యం. సురలోక సముద్ధరణ నిరత శ్రీకరుణ అఖిల నిగమాంతరంబునం కరుణం భవ సంహరణము హరిచరణంబు నీట గడిగిన సురోత్తముడున్. సురలోక సముద్ధరణ, సురుడు అంటే దేవలోకం. దేవలోకంలో ఉన్నటువంటి దేవతను ఉద్ధరించేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క పాదాన్ని కడిగి ఆ పవిత్ర జలాన్ని నెత్తిమించి చల్లుకున్నట్ట. ఏమని? సంకల్పపూర్వకంగా నేను ఈ దానాన్ని దర్చుకున్నాను అని మనం పూజ చేసే ముందర ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఇక్కడ కూడా అంటున్నాడు. కాబట్టి అందుకోసం నేను అన్నమాచార్యులు ఒక చోట అంటారు, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానైన పాదము అని. కాబట్టి విష్ణుమూర్తి యొక్క పాదంలో గంగ ఉద్భవించింది అంటే బ్రహ్మదేవుడు కడిగిన బలి చక్రవర్తికి అడిగేస్తున్నారు. ఓకే, ఇక లాస్ట్ 2 points చెప్పేసుకుని మనం కంప్లీట్ చేసుకుందాం. ఇట్లు ధర్నాసుర దక్షిణ చరణ ప్రక్షాళనకు చేసి వామపాదము దక్షిణ పాదము. ఎప్పుడైనా సరే మనకి 2 రకాలుగా ఉంటుంది. మంచి శుభకార్యాలు చేసినట్టు ఎప్పుడు కూడా మొట్టమొదట ఏం చేయాలండి? కుడికాలు కడగాలి. దక్షిణ చరణ ప్రక్షాళనము, దక్షిణము ఎడమకాలు. అలాగే వామము అంటే కుడి. ఈ 2 కాళ్ళు కూడా ఒక కాలు తర్వాత ఒక కాలు కడగాలి. కానీ అపర కర్మల మాత్రం 2 కాళ్ళు కూడా ఒకే మాట కడుగుతారు. అలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ కూడా మనం పద్ధతిగా చేయాలి. తన పాదజలమును శిరస్సును చల్లుకునే ఆ పాదజలాన్ని తన తల మీద చల్లుకున్నాడు అని ఇక్కడ ఒక సంస్కృత పదాలు కూడా వేస్తున్నట్టు. విప్రాయ ప్రకటవక్తాయ భవతే విష్ణు రూపాయ వేద ప్రామాణ్యమిదే త్రిపాదధరణీం దాస్యామి అంతున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు పరుగున్ దేశాయి పూజించే బ్రహ్మప్రీతం మరిధారపోసే భవనం ఆశ్చర్యమన్ పొందగాన్. ఓకే, ఇక్కడ చూడండి మరి. విప్రాయ ఓ విప్రుడా ఏమి ఇంకా అంటున్నాడు చూడండి. బ్రాహ్మణుడు ప్రసిద్ధమైనటువంటి ద్వారా వ్రతము కలిగినటువంటి నేను
బ్రాహ్మణుడికి ప్రీతి కలిగించేటట్టు వ్రతం కలిగినటువంటి వారు. నువ్వు విష్ణు స్వరూపుడు, వేద ప్రమాణం చేత తెలుసుకోదగినటువంటి ఆ ప్రమాణ ప్రకారం నేను నీకు 3 అడుగుల నేల దానం చేస్తున్నాను అని పలికి, అంటే సంకల్పం చెప్పిందనమాట. ఏమి అంటే ఇచ్చేటువంటి వాడి యొక్క గొప్పతనం చెప్పాలి, పుచ్చుకునేటువంటి వాడి యొక్క గొప్పతనం కూడా చెప్పాలి. నువ్వేమో బ్రాహ్మణుగా ప్రసిద్ధులైనటువంటి వాడు, విష్ణు స్వరూపుడు, వేద ప్రమాణాలు తెలుసుకోలేనటువంటి వాడు. అటువంటి వారికి నేను ఏం చేస్తాను, నువ్వు కోరుకున్నటువంటి 3 అడుగుల నేల దానం చేస్తున్నాను. దీని మూలంగా ఏ పని చేసినా సరే మనం లాస్ట్లో ఏతత్పరం శ్రీ పరమేశ్వరార్పణమస్తు అంటాం. అంటే మనం నిష్కామంగా చేయాలి. ఏం చేసినా సరే మనం ఒక కోరికతో చేసినప్పటికీ కూడా భగవంతుడికి దారి కోసం ఆ ఫలితం మరింత రెట్టింపు ఎక్కువ. కాబట్టి పరమాత్మ నీకు తిరిగి కలుగుగాక అంటూ వెంటనే ఉన్నటువంటి నీటిని ఆయన యొక్క చేతిలో పోసాడు. అది చూసి లోకం ఆశ్చర్యపోయింది. ఇంకా లాస్ట్ పద్ధతి చూద్దాం. బలి చేసిన దానమునకు నలినాక్షుడు అఖిల భూత నాయకుడగుట కలకలమని దశదిక్కుల భరి భరి అయిపోయి భూత పంచకం అనగా బలి చేసినటువంటి ఈ దానానికి నలినాక్షుడు, నలినము అంటే పద్మం, పద్మం వంటి నేత్రము కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. ఆయన బలి చక్రవర్తి దానం ఇవ్వగానే 10 దిక్కులు, దిక్కులు అంటే మనం సాధారణంగా ఏమనుకుంటా అంటే దిక్కులు అంటే 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అని అనుకుంటాం. కానీ దిక్కులు 10 దిక్కులు, దశ దిశలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే ఆగ్నేయము, అలాగే నైరుతి, వాయువ్యము, ఈశాన్యం. మరి ఇక్కడికి వెళ్ళి మరి ఇంకా ఏమిటి అంటే ఒకటి భూమి, ఒకటి ఆకాశం. ఈ మధ్యలో మనం జీవిస్తున్నాం. దశ దిక్కులు అంటే సర్వత్రా ఉన్నటువంటి అందరూ కూడా పంచభూతములు. పంచ అంటే 5 అంటే ఏంటి? పృథివీ, ఆపస్, వాయువు, తేజస్సు, ఆకాశం. ఈ 5 లోకాల్లో ఉన్నటువంటి వారు భడి భడి అని, భడి భడి అంటే మనం చూడండి, ఏదైనా ఒక ఆనందం కలిగింది అనుకోండి, ఎవరైనా గొప్ప పని చేశారనుకోండి, తప్పలు కొడతాం, విధులు కొడతాం, భలే వెంద్ర అని వన్స్ మోర్ అంటాం చూడండి. అట్లాగే ఇక్కడ కూడా భడి భడి అంటే గొప్ప గొప్ప, బాగు బాగు అని అందరూ కూడా సమస్త లోకంలో ఉన్నటువంటి వాళ్ళు 10 దిక్కుల మధ్యలో ఉన్నటువంటి అందరూ కూడా ఆయన్ని బాగా పొగిడారు. ఇక్కడికి మనం పాఠం వెళ్ళి ఇక వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా మీరు చేసుకురావాలి. మన బుక్కులో ఉన్నటువంటి వ్యాకరణాంశాలు అవన్నీ చూడండి. అలాగే మన పాఠంలో చివరిలో ఉన్నటువంటి సంధి సూత్రాలు, త్రిక సంధి అవన్నీ కూడా ఉంది. అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ పని కూడా ఉంది. ఈ ప్రాజెక్టు పని భాగాలుగా పండుగ, దాన ధర్మాల విశిష్టత, ఆ దానం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇవన్నీ కూడా మనం రాయాలి. అలాగే సూక్తిని ప్రతి అనుగణకాలలో ఉన్నటువంటి సూక్తిని మనం నేర్చుకోవాలి. నేర్చుకునేటువంటి దాన్ని ఆచరణలో పెట్టాలి. అలాగే బాగా చదవాలి. మనందరం కూడా మనం పద్ధతిగా అని మన ఎయిమ్ ఎప్పుడు కూడా ఉండాలి, పాస్ అవ్వాలి. పాస్ అవ్వడానికి మామూలుగా కాదు, మంచి గ్రేడ్తో పాస్ అవ్వాలి. ఈ ఉద్దేశం పెట్టుకుని ఈ ప్రణాళికతోటి మనందరం కూడా బాగా చదివితే మంచి మార్కులతో పాస్ అవుతామని. కాబట్టి అందుకోసం ప్రతి విషయాన్ని కూడా చక్కగా చదవండి, ఆలోచించండి, రాయండి. అప్పుడు మంచి మార్కులు వస్తాయి. థ్యాంక్ యూ.